హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే త్వరలో జరగబోయే బెంగళూరు నగరపాలిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ బాక్సులను ఉపయోగించాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా భవిష్యత్తులో జరగబోయే ఏ ఎన్నికల్లో అయినా కూడా బ్యాలెట్ బాక్సులను మాత్రమే ఉపయోగించాలి అని కర్ణాటక గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఎలక్షన్ కమిషన్కు లేఖ కూడా రాసింది. ఈవీఎంలను కాకుండా బ్యాలెట్ బాక్సులను ఉపయోగించడం వల్ల అయ్యే అదనపు ఖర్చును కూడా తామే భరిస్తాము, అంతే తప్ప ఈ ఈవీఎంలను ఉపయోగించే ప్రసక్తే లేదు అని గవర్నమెంట్ తేల్చి చెప్పింది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈవీఎంలను ఉపయోగిస్తుండగా బ్యాలెట్ బాక్సులనే కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు కోరుకుంటోంది, దీని వెనుక ఉన్న కారణాలేంటి, అంతేకాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ విధంగా చేయడం వెనుక ఉన్న అతిపెద్ద ప్లాన్ ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, యావత్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలను కాకుండా బ్యాలెట్ బాక్సులను ఉపయోగించాలని కోరుకుంటుంది. ఇందుకు గల పెద్ద కారణం ఏమిటంటే, మనందరికీ తెలుసు 2019 తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలపై పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రచారం చేసింది. అదేమిటంటే ఈవీఎంలను బీజేపీ హ్యాక్ చేస్తుంది, వాటిని హ్యాక్ చేయడం వల్లనే తాము ఓడిపోతున్నాము, ఇందుకోసం రష్యా నుంచి హ్యాకర్లను సైతం పురమాయించుకొని బీజేపీ ఈ విధంగా హ్యాకింగ్ చేస్తోంది అని కాంగ్రెస్ ఎంతగానో ప్రచారం చేసింది గతంలో. అంటే 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ఇది ఓటర్ల స్లిప్పులపై ఈ ప్రచారాన్ని మళ్లించిందే తప్ప 2024 ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ పార్టీ ఈ ఈవీఎంలనే టార్గెట్ చేసుకుంటూ ప్రచారం చేసింది. ఎలక్షన్ కమిషన్ ఫ్రాడ్ చేస్తుంది అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అయితే ఈవీఎంలు బెటరా లేదంటే బ్యాలెట్ బాక్సులు బెటరా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, 2004లో మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఈవీఎంలను ప్రవేశపెట్టారు. అంతకంటే ముందు 1978 నుంచే ఈ ఈవీఎంలను ప్రవేశపెట్టడం మెల్లిమెల్లిగా స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఒక అసెంబ్లీ ఎన్నికలో ప్రవేశపెట్టడం, ఆ తర్వాత మరికొన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రవేశపెట్టడం. అంటే అసెంబ్లీ ఎన్నికలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాదు, అక్కడక్కడ ఎవరైనా మరణిస్తే లేదంటే ఎవరైనా రాజీనామా చేస్తే ఉప ఎన్నిక జరుగుతుంది కదా, ఆ విధంగా ఒక నియోజకవర్గంలో ఫస్ట్ ఈవీఎంలను ఇంప్లిమెంట్ చేయడం, వాటి నుంచి వచ్చిన సాధ్యాసాధ్యాలను పరిశీలించి మళ్ళా ఆ తర్వాత వచ్చే ఉప ఎన్నికకు ఉపయోగించడం, ఈ విధంగా చేయడం వల్ల 1978 నుంచి కసరత్తు చేస్తే 2004లో మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా ఈ ఈవీఎంలను ఇంప్లిమెంట్ చేయసాగారు. ఇప్పటికీ వీటిలో మార్పులు చేస్తూనే ఉన్నారు. అవేమిటంటే వీవీప్యాట్ యంత్రాలను ఇటీవలే ఇంప్లిమెంట్ చేశారు. సో ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ ఈవీఎంలను చాలా పకడ్బందీగా చేస్తూ వస్తుంది. అయితే గతంలో బ్యాలెట్ బాక్సులు అనేటివి ఉండేవి, వీటి వల్ల గతంలో చాలా పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగేది అనే ఆరోపణలు వినిపించేవి. బ్యాలెట్ బాక్సులను ఎత్తుకుపోవడం, వాటిలో సిరా పోయడం అంటే ఇంకును పోయడం వల్ల వాటిపై ఉన్న ముద్రలన్నీ చెరిగిపోతాయి. దీనివల్ల ఎవరికి ఓటు వేశారు అనేది తెలియకుండా పోయేది. ఈ విధంగా జరగడం వల్ల, అంతేకాకుండా బ్యాలెట్ బాక్సులను ఏకంగా ఎత్తుకపోయేవారు. దీంతోపాటు చాలామంది ఒకేసారి ఇన్ని స్లిప్పులు తెచ్చుకుని వాటిపై తమ పార్టీకి సంబంధించిన సింబల్పై ఓటు వేసుకుని వాటి మొత్తాన్ని ఒకేసారి బ్యాలెట్ బాక్స్లో వేసేవారు. దీంతోపాటు బ్యాలెట్ బాక్సులను ధ్వంసం చేయడం కూడా గతంలో జరిగేది. అయితే ఇటువంటి ఘటనలు ఈవీఎం మిషన్ల రూపంలో అసలు సాధ్యం కాదు. ఎందుకంటే ఈవీఎంలో ఎలక్ట్రానిక్ రూపంలో మన ఓటు నమోదవుతుంది కాబట్టి వాటిని ఎక్కడ ఇంకు పోయడం కానీ లేదంటే వాటిని ఎత్తుకోపోతే తప్ప వాటిని ధ్వంసం చేయడానికి అసలు సాధ్యం కాదు. ఒకవేళ వాటిని కింద వేసి పగలగొట్టినా అందులో డేటాను ఎరేస్ చేయడం మాత్రం సాధ్యం కాదు. చాలా వరకు ఆ డేటాను కూడా రికవరీ చేయవచ్చు. ఈ విధంగా ఈవీఎంలలో కొన్ని సాధ్యాలు అంటే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈవీఎంల నుంచి నెరవేరే ఒక పెద్ద ప్రయోజనం ఏమిటంటే వీటిని లెక్కించడం చాలా సులువు. జస్ట్ బటన్ క్లిక్ చేయగానే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేవి ఇట్టే తెలిసిపోతుంది. కానీ ఈ బ్యాలెట్ బాక్సుల ఓట్లు లెక్కింపు అనేది చాలా పెద్ద ప్రాసెస్. ఒక్కో స్లిప్ను తీసి లెక్కించాలి, ఏ పార్టీకి వచ్చింది అనేది ముందు బాక్సులు పెట్టుకుని అందులో ఒక్కొక్కటి వేస్తూ పోతారు. అంతేకాకుండా కొన్ని పేపర్లు చినిగిపోవడం, కొన్ని చోట్ల అంటే చాలామంది చదువుకోలేని వారు కూడా ఉంటారు కాబట్టి ఓట్లు అనేవి 5 ఏళ్లకు ఒకసారి వేస్తారు కాబట్టి సరైన అవగాహన లేక
పైన కింద ఈ ఓటును ముద్రించడం ఇటువంటివి జరగడం వల్ల డూప్లికేట్ ఓట్లు అనేవి చాలా ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి కష్టాలు ఉండడం వల్లే మనం బ్యాలెట్ బాక్సుల నుంచి ఈవీఎంల రూపంలో మారిపోయాం. జస్ట్ పంచాయతీ ఎలక్షన్‌లో మాత్రమే ఇప్పుడు బ్యాలెట్ బాక్సులను ఉపయోగిస్తున్నాం. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం మళ్ళీ బ్యాలెట్ బాక్సులకే వెళ్ళిపోదాము అని భావిస్తోంది. ఇదంతా ఎందుకంటే కాంగ్రెస్ చాలా వరకు ఓటమి పాలవుతూనే వస్తోంది. 2014లో మొట్టమొదటిసారిగా అధికారం కోల్పోయిన తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అస్సలు బాగోలేదు. ఇప్పటివరకు 3 సార్లు లోక్సభ ఎలక్షన్‌లో ఓడిపోయింది. అంతేకాకుండా అసెంబ్లీ ఎలక్షన్‌లో కూడా చాలా వరకు ఓటమి పాలైంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా జస్ట్ 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. సో తన ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ ఎటువంటి ప్రచారం చేస్తుంది. అదేమిటంటే ఈవీఎంల వల్లే మనం ఓడిపోయాం, లేదంటే ఓటర్ స్లిప్పుల్లో నమోదవుతున్న అవకతవకల వల్లే తాము ఓడిపోయాము, ఇవన్నీ బీజేపీకి ఫేవర్ చేకూరుస్తున్నాయి అనే విధంగా కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. దీంతో పాటు మనందరికీ తెలుసు, ఇప్పుడు బెంగళూరు నగరపాలిక సంస్థల్లో ఎన్నికలు కనుక జరిగితే ఎక్కువగా అధికార పార్టీకి ప్రజలు ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ అసెంబ్లీ ఎలక్షన్లో మాత్రమే ప్రజలు ఏ పార్టీకి ఓటు వేయాలి అనేది ఖచ్చితంగా నిర్ణయించుకుంటారు. ఆ తర్వాతే జరిగే సర్పంచ్ ఎన్నికల్లో, లేదంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, లేదంటే ఇటువంటి కార్పొరేషన్ ఎన్నికలకు మొత్తానికి ప్రజలు అధికారంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి ఎక్కువగా ఓటు వేసేందుకు మొగ్గు చూపుతారు. ఎందుకంటే ఎమ్మెల్యే అండ్ ఇటు కార్పొరేటర్ కూడా ఒకే పార్టీ వాళ్ళు అయితే ఖచ్చితంగా తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనే ఒక భావన ప్రజల్లో ఇప్పటికీ ఉంది. కాబట్టి ఈ విధంగా ఓటు వేసేందుకు, అంటే అధికారంలో ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీకే ఓటు వేసేందుకు మొగ్గు చూపుతారు. సో ఇప్పుడు బెంగళూరు నగరపాలిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో బ్యాలెట్ బాక్సుల్లో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకే ఓట్లు పడతాయి. ఇదే కనుక జరిగితే ఎలాగో ఈ నగరపాలిక సంస్థల్లో ఖచ్చితంగా కాంగ్రెసే గెలుపొందే అవకాశం ఉంటుంది. దీన్ని ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నట్లే కనిపిస్తోంది. మేము బెంగళూరులో ఈ విధంగా కార్పొరేషన్ ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులను ఉపయోగించే గెలుపొందాం, బీజేపీ అక్కడ ఓడిపోయింది కాబట్టే తమకు బ్యాలెట్ బాక్సులనే ఇంప్లిమెంట్ చేయాలి, ఈవీఎంల వల్ల హ్యాక్ కావడం వల్లే తాము ఓడిపోయాము అనే ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. మనందరికీ తెలుసు, రీసెంట్గా మహదేవపురలో కాంగ్రెస్ టార్గెట్ చేసుకుంది. అక్కడ భారీగా ఫేక్ ఓటర్లు, 1,00,000కు పైగా ఫేక్ ఓట్లు ఉన్నాయి, దానివల్లే బీజేపీ గెలుపొందుతోంది అని కాంగ్రెస్ రీసెంట్గానే ప్రచారం చేసింది. సో ఈ విధంగా మహదేవపురంలోనే ఎందుకు చేసిందంటే, త్వరలో జరగబోయే బెంగళూరు నగరపాలిక ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులను ఇంప్లిమెంట్ చేస్తాము. అప్పుడు ఈ మహదేవపురంలో కూడా ఎలాగో ప్రజలు ఖచ్చితంగా అధికార పార్టీకే ఓటు వేస్తారు కాబట్టి ఈవీఎంల వల్లే తాము ఓడిపోయాము, ఇప్పుడు బ్యాలెట్ బాక్సుల్లో ఎలక్షన్స్ నిర్వహించడం వల్ల తాము గెలుపొందాము అనే ప్రచారాన్ని దేశవ్యాప్తంగా చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల మళ్ళీ ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ బాక్సుల వల్లే లోక్సభ అండ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరపాలి అని కాంగ్రెస్ డిమాండ్ చేసేందుకు అంశంలో భాగంగానే ఈ విధంగా కర్ణాటక గవర్నమెంట్ ఫస్ట్ ఈ బ్యాలెట్ బాక్సులను ఇంప్లిమెంట్ చేయించడానికి ట్రై చేస్తోంది. అందుకు కావాలంటే ఖర్చు కూడా తామే భరిస్తాము అని చెబుతోంది. మరి ఎలక్షన్ కమిషన్ దీనికి ఒప్పుకుంటుందా, దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ బ్యాలెట్ బాక్సులనే తిరిగి ప్రవేశపెట్టే అవకాశం ఉందా అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.